పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ డిమాండ్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ చివరి దేముడు, వైకాపా నాయకులు మదపాడ అంజీ, ప్రకాష్, మాధవరావు, మెంట్ మహేష్, యువజన సంఘం విభాగం నాయకుడు మట్టా ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది, ప్రధానంగా ఎటువంటి హామీల్ని వాళ్ళు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నది అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఎన్నెన్ని హామీలు చేస్తారు, మహిళలకి ఏం చేస్తారు, పెన్షన్లు ఏ రకంగా పెంచుతారు అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. మనందరం కూడా చూడడం జరిగింది. వాలంటీర్ల జీతాలు 10,000 రూపాయలు చేస్తామన్నారు, వ్యవస్థను కొనసాగిస్తామన్నారు, అది కూడా లేదు. తల్లికి వందనం పేరిట 2 పిల్లలుంటే 30,000 రూపాయలు వేస్తామన్నారు, దానికి మంగళం పాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క హామీ గతంలో కూడా మనం ఇదే చెప్పాం. ఎన్నికల ముందు కూడా ప్రజలందరికీ కూడా చాలా చక్కగా వివరించి కూడా చెప్పాం, వీడియోలు చూపించి కూడా చెప్పాం. అమ్మ నీకు 15,000 నీకు 15,000 అంటున్నాడు. కనీసం 15 రూపాయలు కూడా మీ ఖాతాలో రావు, మీరు మోసపోకండి అని చెప్పినా మరి ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. కానీ సరే, వాళ్ళ టైం బాగుంది, కొన్ని హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. సూపర్ 6కి పూర్తి అగనామం పెట్టారు. ఇప్పటికే ప్రజలు దాని మీద పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవక ముందు ఒక స్లోగన్ టీడీపీ ప్రభుత్వం ఇచ్చేది. సూపర్ 6కి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. భవిష్యత్తు బాబు షూరిటీ సంగతి దేవుడెరుగు. వాళ్ళ ప్రజల తాలూకా భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో ఇవాళ పరిస్థితులు చూస్తే మనకే అర్థమవుతుంది. పూర్తిగా గందరగోళం, హామీలు నెరవేర్చకపోవడంగా ఈరోజు దానికి అదనంగా మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆయన ఏది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న శాపం అది మీకు తెలుసు కదా. ఆయన ఎప్పుడు నిజం చెప్తే ఆయన బరువు 1000 చెక్కలు అయిపోద్దని చెప్పి ఇప్పటి నుంచో నాకు మా సీనియర్స్ ఎంతోమంది చెప్పేవారు, నాకు కూడా తెలియదు ఈ రకంగా. ఇది ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా వాస్తవం అనేది ఉందా అనేటువంటిది మనమే ఆలోచించుకోవాలి. ఒక్క వాలంటీర్లు ఏంటి, మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, నిరుద్యోగులు మోసం చేశారు. వాళ్ళు అన్ని సెక్టర్స్ని కూడా ఏ ఒక్క హామీ మాట్లాడితే, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చేయడం. సార్, సోషల్ మీడియా ట్వీట్లపై అరెస్ట్ అవుతుంది వరుసగా. దాని మీద అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దట్ ఈస్ బేసిక్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా. మనకు ఉన్నటువంటి భావాన్ని మన అనుభవాన్ని మనం బయటకు తెలియజేసుకునేటువంటి అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నదేంటి? మనం ఏమైనా హిట్లర్ పరిపాలనలో ఉన్నామా? ఇవాళ మనకు ఉన్నటువంటి ఈ భావాల్ని మనం బయటకు తెలియజేసుకునేటువంటి అవకాశం లేకపోతే, సరే ఏదైనా వల్గర్గా ఎవరినైనా అంటే వాళ్ళని పూర్తిగా కించపరిచేటువంటి విధంగా అసభ్యకరంగా పోస్టులు పెడితే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అదే చట్టం అన్నది అందరికీ సమానం కదా. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పట్ల కుటుంబం పట్ల లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పట్ల ఎంత అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. మరి చట్టం అనేటువంటిది ఇరువైపులా ఒకేలా ఉండాలి కదా. మరి మేము ఇచ్చిన కంప్లైంట్స్కి ఎందుకు స్పందించట్లేదు అంటే, ఇది పూర్తిగా మేము ఏదైనా చేయొచ్చు, ఎదుటి వాళ్ళు కానీ చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు, మేము వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇది పూర్తిగా ఒక రౌడీ రాజ్యంగా నడుస్తుంది. కానీ ఎక్కడ కూడా ప్రజలకు మంచి చేసేటువంటి విధంగా అయితే లేదు. ఖచ్చితంగా వీటన్నిటి మీద కొంత టైం మేము కూడా, ప్రభుత్వం వచ్చింది ఇంకా 3 నెలలు 4 నెలలు 6 నెలలు అవుతుంది కదా అని చెప్పి మేము కూడా వేచి చూసాం. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు పూర్తిగా కూడా మోసం చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దాంతో మళ్ళీ అదనంగా ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చేస్తూ, లేదంటే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ తాలూకా ఆస్తుల మీదకో వాళ్ళ లీకుల మీదకో వెళ్ళి ఏదో ఒక లిటిగేషన్స్ పెట్టి వాళ్ళని నిర్బంధించేటువంటి కార్యక్రమం చేయడం తప్ప అందుకని మీరు ప్రజలకు చేసిన మంచి ఏంటి చెప్పండి. ఈ 6 నెలల్లో ప్రజలకు ఇదిగో మేము ఇది చేసాం అని చెప్పుకోగలిగినటువంటి ఒక్క విషయం వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరైనా చెప్పగలరా? అది కూడా లేదు.